మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మన దగ్గరకు వస్తున్న 9th కంటెస్టెంట్ దీనికోసం వెయిట్ చేస్తున్నాను. హలో మేడం, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. కూర్చోమన్నాకే మీరు కూర్చోవాలి. ఇక్కడ ఇది నా హౌస్. ఎవరు కూర్చోమన్నారు నిన్ను? ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా? ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి? నీచ్ కమిన్ కుత్తే దరిద్రుడా యదవ పరిమాల మాధురి కాదు. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ ఉండేది కదా. అందరికీ అలా చెప్పను, నాకు నచ్చితే చెప్తా. చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. 100% నేను తెలుగిళ్లలోకి వెళ్ళాలి అనుకున్నారు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. నేను ఎరుపుకుని ఇప్పుడు నేను సేవ్ అయి ఉండాలన్నా కూడా ఉండగలను. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అదేంటి? నేను డైరెక్ట్ గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా. చాలా గొప్ప పని చేశావు. ఫ్యాంటసీ కోసం వచ్చారు అంతేనా? ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా. ఏం ఎక్స్పీరియన్స్? అంటే ఎప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాను, ఎప్పుడు ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడున్నాను. ఈ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి నేను కూడా లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టార్చర్ నేను ఫస్ట్ వీక్ లోనే వస్తాను అనుకున్నా. నా ఫీలింగ్ అదే. నేను నాకు యాక్టింగ్ రాదు, నటించడం రాదు, మాస్కులు లేనే లేవు. ఎవరు అడగలేదే మిమ్మల్ని? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఎంత పెద్ద తోపు ఉన్నా సరే ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీకు ఎలిమినేట్ అయ్యిండ్రా నువ్వా? ఎలిమినేట్ అయినా లేదు, నువ్వు తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా మీరు తోపని ఎవరు అనలేదు కానీ బయట అయితే జుట్టు పట్టుకొని ఈడ్చి పడతాను. అవును, విధంగా మాట్లాడుకుంటే ఉండనిస్తారు ఆడియన్స్ బిగ్ బాస్ వస్తే? ఉండనిస్తారా అంటే ఇప్పుడు ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి. ఏ నీకు తెలీదా? మీరు అందుకే వచ్చారు కదా ఇక్కడికి. నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. నేను రావాలనుకున్నాను, వచ్చాను. చెప్పలేదే? నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా. అంటే ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయినట్టు ఎలాగండి? ఈ పిచ్చాషల్లో వేయద్దంటున్నా. కూర్చోండి అన్నప్పుడు కూర్చోపోతే మాట్లాడరా అని, కూర్చోకపోతే మాట్లాడరా అనే మాట తప్ప. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడంటే గట్టిగా అరవకు, గట్టిగా మాట్లాడు, అన్ని మూసుకొని కూర్చో, ఊరికే అరవకు. నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకు తెలియకుండా ఒక నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. నీ అవ్వ నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? మీరు హౌస్ లో కూర్చొని చేసే ప్రతి ఆర్గ్యుమెంట్ కేరిఫైగా ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రతిదీ ఆర్గ్యుమెంట్. అమ్మా తల్లే నాకు కాదమ్మా, లోపల ఉన్న స్థాయికి. ఇంట్లో ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా ఒక్కటే పోటు. అక్కడ తగ్గుతాను, ఎక్కడ నగ్గాలి అక్కడ నెగ్గుతాను, ఎక్కడ తగ్గి మాట్లాడాలి అక్కడ తగ్గి మాట్లాడతాను. ఎక్కడ నగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది సినిమా వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు ముందే కాపీ సినిమా పెట్టేశారు, మరి నేనేం చేస్తాను? కాపీ చేశారా? నా డైలాగ్ ముందే పెట్టేశారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. శ్రీజకేతో భయపడ్డట్టు అనిపించింది ఒక దశలో నాకు. ఎవరినా? ఆ కళ్యాణ్ తిట్టారు, ఆ అమ్మాయి కరెక్ట్ గా ఆడింది, అదే కరెక్ట్ ఆట అని చెప్పి మీరు అమ్మాయిని గెలిపించారు కూడా. భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదు అక్కడ. ఇప్పటి వరకు భరణి గారికి సపోర్ట్ చేసి మిమ్మల్ని సంచాలక చేయగానే శ్రీజకి ఎందుకు షిఫ్ట్ అయిపోయారు? దానికి భయపడ్డారని చెప్తున్నాను కదా, మీరు యాటిట్యూడ్ మార్చుకుంటే బెటర్. నువ్వు రే చాలా తెలివిగా చేయద్దు రే శ్రీకాకుళం శివ, సిట్రాగిపోద్ది ఇక నీకు. నువ్వేమో అనుకుంటున్నావు నన్ను? మీరు నిజంగానే శ్రీజ మళ్ళీ రీ ఎంట్రీ అయిన తర్వాత మీ వాయిస్ డౌన్ అయింది. ఇది మాత్రం అది మీకే తెలియదు, నాకే తెలుసు. బన్నీ గారు సపోర్ట్ చేయాలనుకున్నాము, 100% ఫైట్ చేసాం. సంచాలక నాకు డెసిషన్ తీసుకోమన్నప్పుడు అక్కడ నేను బన్నీ గారు సపోర్ట్ చేసినా సరే అక్కడ ఫెయిర్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు నోరేసుకొని పడిపోద్ది అని అన్నాడు. పాయింట్ ఉంటే నోరేసుకొని పడిపోతా, పాయింట్ లేదంటేనే దబాయిస్తూ ఉంటారు సార్. పాయింట్ ఉంటే పడిపోతా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ పాయింట్ లేకపోతే నోరు మూసుకొని ఉంటా. సర్లేండి, ఆడియన్స్ కొన్ని ట్వీట్ చేశారు, చూద్దామా? నవ్వుతున్నారు. మీకే ఆడియన్స్ మీద నమ్మకం లేదు, మీరు తప్పు చేశారనేగా. తప్పు చేయలేదు. తప్పు చేయకపోతే మిమ్మల్ని ఎందుకంటారు?
నాకు ధూళి ఎక్కువ. నాకు నా ఎనిమిస్ ఉంటారు కదా, బోల్డ్ మన శత్రువులు ఏమన్నా ఉన్నారు మళ్ళీ నా చెప్తున్నా, జీవితంలో. నాదేమీ మీకు లేదు. విషయం తెలుసా, మనకు శత్రువులు లేరంటే మీరు మంచోళ్ళు, మీకు శత్రువులు లేదంటే మీరు మంచోళ్ళు కాదని అర్థం. మీకు శత్రువులు ఉన్నారంటే మీరు మంచోళ్ళు అని అర్థం. నువ్వు మారవా? నువ్వు మారవరా? స్వీట్స్ అంటే వేయండి. Sweets. కొన్ని మచ్చుకి కొన్ని ఆనిమత్యాలు అసలు ఆ మాదిరిని బిగ్ బాస్ హౌస్ లో తీసేస్తే గానీ నేను baby చూడను. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆవిడ లెగిస్తే గొడవ, కూర్చుంటే గొడవ. కూర్చుంటే గొడవ. ఆమెనే స్ట్రాంగ్ గా నామినేట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేనండి మరి అన్యాయంగా వేశారు. అన్యాయం ఏముంది, ఆమె అన్యాయం ఏం లేదంటండి, కరెక్ట్ గానే వేశారంట. ఇక్కడ చూద్దాం. బాండ్ ఉన్నా గేమ్ వదిలేలేదుగా బాండింగ్ కోసం. మాధురి తనుజాకి మనీ ఇవ్వచ్చు కానీ రీతు డెమాన్ కి ఇవ్వకూడదు. ఏం లాజిక్ ఇది? ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? సో డబ్బులు నువ్వు పవన్ కి ఇవ్వకూడదు అంటే, నేను అసలు పవన్ కి ఇవ్వను, నేను నాగే నేనే ఆడతానని చెప్పి ఇస్తే కోపం వచ్చింది. వాళ్ళిద్దరిది ఫేక్ బాండ్ అంటారా? ఎవరిది? రీతు దీను 100% మీరు అన్నారు కదా. ఏంటి ఈ జంబులంగా నీకు తాగి పారేసిన బ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? ఫోన్ లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు? మళ్ళీ మీకు రీఎంట్రీ వస్తారా? వద్దు, రాను. ఎందుకు? అంటే నా స్ట్రాంగ్ తట్టుకునే వాళ్ళందరూ లోపలే. సమూజ్జి ఉండాలి. సిగ్గుండాలి